హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి లోకేష్ ఏం చెప్పారు అనే దాని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 600 రూపీస్ మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో పేమెంట్ గ్రూప్లో రేపటి నుంచి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, షెడ్యూల్స్ ఏంటి, మొత్తము రేపు పేమెంట్ గ్రూప్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి. రేపు మరో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ 3 or 4 సమ్టైమ్స్ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఒకరోజు ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంటుంది, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మీ ప్రిపరేషన్కి కూడా ఒకరోజు క్లాసెస్ మొత్తం విన్న తర్వాత ఒకరోజు ఎగ్జామ్స్ రాసుకుంటే ఏవైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోనికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. 60 డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 600 రూపీస్ మాత్రమే మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఈ నోటిఫికేషన్ టైంలో మాత్రం ఆలస్యం చేయవద్దని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నదో ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేది మనకు మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తా. ఇంకా ఆలస్యం చేయవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్టులు ఉంటాయి. డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఎస్జిటి ఫుల్ సిలబస్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని. మళ్ళీ లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి విషయం మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెలలోనే డిఎస్సి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ నెలలోనే డిఎస్సి అంటే ఇక్కడ నేను ఓవరాల్గా మనము అంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి మనము రికలెక్ట్ చేసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తరువాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం ప్రతి సందర్భంలో. అంటే ఆల్మోస్ట్ ఈ నెల 4వ వారంలో అంటే నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ ముందు నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కానివ్వండి ఈ నెలలో పక్కాగా నోటిఫికేషన్ వస్తుంది. మే నెలలో 100% ఎగ్జామ్స్ జరుగుతాయి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అయితే మనం అనుకున్నంత 3 months 2.5 months అలా ఉండవు. చాలా వరకు 2 months లోపే ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రము 100% మీరే సఫర్ కావాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక లాజిక్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక సగం సిలబస్ కంప్లీట్ చేసుకున్న, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డబుల్ ఉత్సాహంతో ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారనుకోండి, అంత హెవీ సిలబస్ చూసేసి మీరు అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, మీరు ఒక టెన్షన్ ఏర్పడుతుంది, ఒక భయం ఏర్పడుతుంది. సో భయంతో చదివేది ఏదైనా కానివ్వండి మైండ్కు రీచ్ కాదు. అందరికీ తెలిసిన విషయమే. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు చాలా ఇంకా స్పష్టంగా తెలుసు. భయంతో చదివేటువంటి సబ్జెక్ట్ ఎప్పటికీ మైండ్కు రీచ్ కాదు. తెలిసినటువంటి సబ్జెక్ట్ కూడా మనము తెలిసినటువంటి బిట్స్ కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు అంటే మనలో ఎప్పుడైతే టెన్షన్ క్రియేట్ అవుతుందో. మరి ఆ టెన్షన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నీలో భయం తప్ప ఏమీ ఉండదు. సో ఇంకా ఆలస్యం చేయవద్దు. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను. నోటిఫికేషన్ వచ్చేలోపు ఇప్పుడు ఒక 15 days ఉందా 20 days ఉందా అనే తర్వాత విషయము. ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రిపరేషన్ కొనసాగించండి. 100% పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు ఎక్కువ సమయాన్ని ప్రిపరేషన్ కోసం కేటాయిస్తూ
ఉన్న సమయాన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఎవరైతే వినియోగించుకుంటారో వారే విజయం సాధిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కష్టపడదామని చూసినా కానీ దానివల్ల ఫలితమేమీ ఉండదు అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలము. సో ఇక్కడ ఈ నెలలోనే డిఎస్సి అనేటువంటి టైటిల్తో ఇచ్చాడు. ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలియచేయడం అయితే జరిగింది. బట్ ఎప్పుడు అనేది క్లియర్గా నోటిఫికేషన్ అది ఎప్పుడు అనేది పేపర్లో ఇవ్వలేదు, కానీ ఈ నెలలో పక్కాగా నోటిఫికేషన్ అయితే ఇస్తాము అనేటువంటిది మాత్రము క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది ఈనాడు పేపర్లో. మరో పేపర్లో కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఏమేశారంటే ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ కూడా స్పష్టంగా వేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనము ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అని మాత్రం దయచేసి మీ మైండ్లోకి ఆ ఆలోచన రానివ్వద్దు. అంటే కొందరు అనొచ్చు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము అంటున్నారు. కొందరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ఒక 2 గంటలో 3 గంటలో ఏదో వాళ్ళకు సమయం దొరికినప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా వరకు వ్యర్థమే. అంటే ఆ ప్రిపరేషన్ కూడా చాలా వరకు కష్టమే అని చెప్తున్నాము. సో ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మనం పర్ డే మీరు 8 అవర్స్ వినియోగించుకుంటారా, 10 అవర్స్ వినియోగించుకుంటారా, అది మీ ఇష్టము. లేదా 6 అవర్స్ వినియోగించుకుంటారా అనేది ఉన్న సమయాన్ని మాత్రము ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకుండా 100% ఉన్నటువంటి సమయాన్ని మాత్రం మీ ప్రిపరేషన్ కోసమే పర్ఫెక్ట్గా వినియోగించుకోండి అని మాత్రము నేను ఒక సలహా అయితే ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి 100% ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది అని చాలా వరకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏ న్యూస్ వచ్చినా కానీ మనకు పక్కాగా ఫస్ట్ స్టెప్ అదే, ఈ మార్చిలోనే పక్కాగా నోటిఫికేషన్. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మాత్రం మనం ఒక అజంప్షన్ బేస్ చేసుకొని మేలో ఎగ్జామ్స్ ఉండడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది అనేది మైండ్లో పెట్టుకోండి. ఈ 2 నెలలు మాత్రం బాగా కష్టపడండి అని మాత్రం నేను చెప్పగలను. ఎనీహౌ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రము మీరు ఓన్గా ప్రిపేర్ కాలేకపోతున్నాము, మాకంటూ ఒక షెడ్యూల్ కావాలి, ఒక షెడ్యూల్ ఉంటేనే మేము దానికి అనుగుణంగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము, అప్పుడు మాకు చదవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే మాత్రము మనది డైలీ షెడ్యూల్ ప్రాసెస్ 4 or 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. షెడ్యూల్ ప్రాసెస్ మీకు ఆ షెడ్యూల్ ఇచ్చినటువంటి షెడ్యూల్ మీరు పక్కాగా ఆ రోజు కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకొని అలా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.